తర్వాత ఇది కాసు వర్క్ అయిన తర్వాత మళ్ళీ మనం ఇలా డెకరేట్ చేసేసుకుంటే చాలా నీట్ గా ఉంటుంది. దీనికి కింద షేపింగ్ అనేది ఇలా ఇచ్చామన్నమాట. సో జరీ ఎక్కువ యూజ్ చేయడం వల్ల మంచి లుక్ అనేది వస్తుంది. థ్రెడ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. అండ్ థ్రెడ్ తోటి చేసిన వర్క్ చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. సో ఇది చాలా డెలికేటెడ్ టిష్యూ క్లాత్ అండి. ఇంత డెలికేటెడ్ క్లాత్ కూడా మనం వేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకు ఓన్లీ 20 minutesలో టోటల్ బ్లౌజ్ అయిపోతుందండి. అంత ఫాస్ట్గా అవుతుంది అన్నమాట. ఇవి వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ అయిన తర్వాత దీన్ని మగ్గం వర్క్ లాగా స్టోన్స్ తోటి ఇలా డెకరేట్ చేసుకుంటామండి. అంటే మనకు సేమ్ అప్పుడు మగ్గం వర్క్ లుక్ అనేది బ్లౌజ్కి వస్తుంది. మగ్గం వర్క్లో ఏదైతే స్ప్రింగ్ వస్తుందో అలాంటి స్ప్రింగ్ని కార్డింగ్ అంటారు. ఇంకా ఇక్కడ బీడ్స్ అనేది మనం యూజ్ చేసాము. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజలి. ఈరోజు నేను మీ అందరికి ఒక బ్యూటిఫుల్ వీడియోతో వచ్చేసాను ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే మనకి కంప్యూటర్ వర్క్ అండ్ డిజైన్స్ అనేవి ఎలా తయారు చేయాలి, అవి తయారు చేయడం కదా, అవి మనకి సేల్ అనేది కూడా మనకి ఎలా ఈజీగా చేసుకోవచ్చు, డిజైన్ ఎలా చేయొచ్చు, వీళ్ళు అనేది మనకి సలహా ఇచ్చి వీళ్ళు వచ్చి మిషన్స్ అనేవి కూడా మనకి సేల్ అనేది చేస్తారు ఫ్రెండ్స్. అండ్ రీజనబుల్ రేట్లో. ఎలా అంటే మనకి వీళ్ళు హోల్సేల్ డీలర్స్ కాబట్టి మనకి మార్కెట్లో దొరికే ధర కన్నా అతి తక్కువ ధరలో ఈ మిషన్స్ అనేవి అందిస్తున్నారు ఫ్రెండ్స్. మనకి ఈ మిషన్ వల్ల ఉపయోగం ఏంటంటే మనకి 1 monthలో 1,00,000 రూపాయల పైన సంపాదించవచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు కంప్యూటర్ వర్క్ అనేది ఫుల్ రన్నింగ్లో ఉంది. మనకు అది కాకుండా వర్క్ అనేది కూడా చాలా ఈజీగా చేసేస్తుంది ఈ మిషన్ వచ్చేసి. మనకు అనేది ఏ ప్రాబ్లమ్స్ ఏమలేదు కాబట్టి దీంతో చాలామంది అనేది ఇప్పుడు బిజినెస్లు అనేది ఈ మిషన్తో చాలామంది స్టార్ట్ చేశారు. అందుకోసం మీ అందరి కోసం ఇంకా చేయాలనుకునే వాళ్ళకి కానీ మీకు ఉపయోగపడుతుంది ఈ వీడియో నేను మీకోసం పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ బ్యూటిఫుల్ అండ్ మగ్గం వర్క్ కూడా తయారు చేస్తుంటే మిషనరీస్ తీస్తున్నాను, చూస్తున్నారు కదా, దానికి అదే చేసుకోబోతున్నాను అనమాట. వీళ్ళు వచ్చేసి మనకి శ్రీ గణేష్ ఎంటర్ప్రైజ్ అండ్ సికింద్రాబాద్, హైదరాబాద్ నుంచి వచ్చేసి ఫ్రెండ్స్. మీకు ఇలా గూగుల్ మ్యాప్ అనేది కూడా అడ్రస్, మిగతా డీటెయిల్స్ కూడా వీడియో కింద ఇస్తున్నాను. వీళ్ళు వాట్సాప్ నెంబర్ అనేది కూడా స్క్రీన్ పైన ఇస్తున్నాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మేము చేసే లేటెస్ట్ వీడియోలు మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తాయి. ఈ వీడియోకి మీరు ఇంతవరకు ఒక లైక్ కూడా చేయకుంటే ఒక లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి. ఒక చిన్న కామెంట్తో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అండ్ మనకి ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది. అండి, నా పేరు మహాలక్ష్మి అండ్ కంపెనీ నేమ్ వచ్చేసి శ్రీ గణేష్ ఎంటర్ప్రైజెస్. మన దగ్గర వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ సేల్స్ అండ్ సర్వీసెస్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఎంబ్రాయిడరీ మిషన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకు టాప్ ఎండ్లోనే ఉంటున్నాయండి. అండ్ అన్ని కూడా మెషిన్స్ అడ్వాన్స్లోనే ఉన్నాయి. 12 needles మెషిన్స్ ఉంటాయి. ఇంపోర్టెడ్ 3 lakh అబౌవ్ నుంచి అప్ టు 5 lakh వరకు ఉంటాయి. స్టార్టింగ్ 3 to 5 lakh వరకు ఉంటాయి. డిపెండ్ ఆన్ ద ఫ్రేమ్ సైజుని బట్టి కాస్ట్ అనేది ఉంటుంది. అడిషనల్ డివైజెస్కి అడిషనల్ ప్రైజెస్ ఉంటాయి. అండ్ మన సర్వీసెస్ వచ్చి టోటల్గా ఏపీ, తెలంగాణ అండ్ కర్ణాటక ఈ 3 స్టేట్స్లోనే మనం సర్వీస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ మనకు చాలా మంది కస్టమర్స్ కూడా ఉన్నారు. సో ఎవరైనా ఎంబ్రాయిడరీ మిషన్స్ గురించి తెలుసుకోవాలి అనుకున్నా, ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకున్నా డైరెక్ట్ డిస్క్రిప్షన్లో నంబర్ అండ్ అడ్రస్ కూడా ఉంటుంది. మీరు కాల్ చేసినట్లయితే కంపెనీ టీం అనేది మీకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏంటంటే అనేది. ఒక ప్రోడక్ట్ మీరు తీసుకునే ముందు అది ఏంటి, సర్వీస్ ఏంటి, వారంటీ ఏంటి, అండ్ దీని మెషిన్తో పాటు మీకు ఏమేమి ఇస్తున్నాం, ఇవన్నీ కూడా మీకు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు తెలుసుకోవచ్చండి. అండ్ చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఇన్ని ల్యాక్స్ పెట్టి మెషిన్స్ తీసుకున్నాక బిజినెస్ అవుతుందా లేదా అన్న డౌట్ అయితే చాలామందికి ఉంటుంది. బట్ ఆల్మోస్ట్ మన పబ్లిక్ అనేది ఇప్పటికెప్పుడు చాలా గ్రోత్ అనేది పెరుగుతూనే వస్తుంది. కాబట్టి ఎవరు అయితే బిజినెస్ ఉంటుందా లేదా అని భయపడాల్సిన అవసరం అయితే ఉండదు. బిజినెస్ చేసేటప్పుడు మనకు కాంపిటీషన్స్ కామన్గా వస్తూనే ఉంటాయి. బట్ ఎన్ని వచ్చినా కూడా మనం డైరెక్ట్గా కాన్ఫిడెన్స్గా చేసుకెళ్ళగలిగే కెపాసిటీ ఉంటేనే బిజినెస్లో మనము రాణించగలుగుతాము. మెయిన్ మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. అండ్ బిజినెస్ అయితే 100% ఉంది మార్కెట్లోనూ. బట్ ఇంకా మన చేసే వర్క్ మీద, మనం చేసే స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది బిజినెస్ డెవలప్మెంట్ అనేది. సో అది ఒకసారి మీరు ఆఫీస్కి విజిట్ చేసి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు తెలుసుకోవచ్చు.
పెట్టుకోవడానికి గవర్నమెంట్స్ కూడా లోన్స్ ఇస్తాయి అండ్ కొందరికి సబ్సిడీ లోన్స్ కూడా వస్తుంటాయి అండ్ మేము కంపెనీ తరఫు నుంచి కొటేషన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనకు బజాజ్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, హెచ్డిఎఫ్సిలో అకౌంట్స్ ఉన్నట్లయితే సో మనమే కూడా లోన్స్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కింద ఉండే నెంబర్కి కాల్ చేయండి. అండ్ మెషిన్కి వచ్చేసి 1 year వారంటీ, 1 year సర్వీసెస్ ఉంటాయి. అండ్ 1 year వారంటీ అంటే ఎలక్ట్రానిక్ పార్ట్స్కి అంతా వారంటీ ఉంటుంది. సర్వీస్ అంటే ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉన్నప్పుడు 90% మేము వీడియో కాల్ అనే చెప్తాము. సో చెప్పినలాగా చేసేసుకుంటే ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. సో ఒకవేళ కాని పక్షంలోనే మా టెక్నికల్ టీం అనేది అక్కడికి వచ్చి సర్వీస్ చేయడం జరుగుతుంది. సో మషిన్ పరంగా అయితే 100% సపోర్ట్ ఉంటుంది. కస్టమర్ ఎలా బిజినెస్ డెవలప్ చేసుకోవాలి ఏంటి అన్న ఐడియాస్ కూడా కంపెనీ వచ్చేసి కస్టమర్కి సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు మీ బిజినెస్ని డెవలప్ చేసుకోవాలి, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్. థ్యాంక్ యూ అండి. చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయండి. అండ్ ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ కదా అండ్ చాలా కాస్ట్లీ మిషన్, మరి ఏదైనా సమ్ మిస్టేక్ అయితే మేము దీన్ని చేయగలుగుతామా లేదా అని చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. సో ఇది చాలా ఈజీ అండి, కంప్లీట్లీ యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది. టోటల్గా మనకు ఇక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 4 వచ్చేసి మనకు గ్యాలరీ, ఎడిట్, కలర్ చేంజ్ అండ్ హోమ్ పేజ్. సో ఇవి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి స్టిచెస్ రివర్స్, ఫార్వర్డ్. మనం దారం తెగిపోయినప్పుడు వెనక్కి ముందుకు వెళ్తాం. ఇక్కడ ఇది వచ్చేసి మాన్యువల్ ట్రిమ్మింగ్. ఇది డిజైన్ సెలెక్ట్ చేసేటప్పుడు బార్డర్ చెకింగ్ కోసం మనము ఇది సెలెక్ట్ చేస్తాము. ఇది టోటల్ ఆటోమేటిక్ మాన్యువల్ పెట్టుకోవడానికి. ఇది డిజైన్ లాక్ ఆన్ లాక్. సో టోటల్గా మనకు ఇందులో ఆప్షన్స్ అయితే ఇవే అండి. ఇది ఫ్రేమ్ మూమెంట్ కోసము, ఇది మాన్యువల్లో పెట్టుకున్నప్పుడు కలర్ ఏ నిడిల్ కావాలి అని సెలెక్ట్ చేసుకోవడానికి మనం ఇది యూజ్ చేస్తాము. ఆప్షన్స్ అయితే ఇంతే ఉంటాయి. అండ్ ఎడ్యుకేషన్ తోటి పని లేకుండా ఎవరైనా కూడా అండ్ చేయాలి అని పట్టుదల ఒక్కటి ఉంటే చాలు, ఇది ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ తెలియక మనం ఏదైనా నొక్కినా కూడా మనకు ఎర్రర్స్ అనేది వస్తాయి. అండ్ చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా వచ్చినా ప్రతిదీ సెన్సార్ సిస్టమ్ కాబట్టి మనకు అప్డేట్ అనేది ఇస్తుంది. మెషిన్ దారం తెగిపోయినా, ఒకవేళ కింద బాబిన్ రాకపోయినా, ఏదన్నా కూడా మనకు ఇండికేట్ అనేది ఉంటుంది. కాబట్టి మనం ఒకవేళ వర్క్ పెట్టి మన వర్క్ మనం చూసుకున్నా కూడా మనకు ఇది అవుతూ ఉంటుంది. థ్రెడ్ బ్రేకేజ్ అయినా కూడా మనకు సిగ్నల్ అనేది ఇస్తుంది. కాబట్టి మనకు ప్రాబ్లం లేకుండా అండ్ 1 time ఇన్వెస్ట్మెంట్ పెట్టి మన వర్క్ చూసుకుంటూ దీన్ని కూడా మనము సైడ్ ఇన్కమ్ చేసుకోవచ్చు. అండ్ సైడ్ ఇన్కమ్ అంటే మెయిన్ ఇన్కమ్ ఇదే అవుతుంది. అండ్ డైలీ 2000 లాగా ఫర్ డే వేసుకున్నా కూడా మినిమం మనం 60,000 అనేది మంత్లీ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకరు వర్క్ హెవీగా ఉన్న వాళ్ళు డైలీ 3000 కూడా చేస్తారు. అండ్ నైట్ అవుట్ లేట్స్ చేయడం వల్ల ఇంకా అంటే ప్రొడక్షన్ ఎంత ఎక్కువ చేసుకుంటే అంత బిజినెస్ అనేది అవుతూ ఉంటుంది. ఇందులోన కొందరు అవుతారు అంత ఎక్కడ అవుతుంది అండి అని, ఖచ్చితంగా అవుతుంది. ఒకరికి అవుతుంది, ఒకరికి అవ్వట్లేదు అంటే అది మనలో ఫాల్ట్, బిజినెస్ ఫాల్ట్ కాదు, మిషన్ ఫాల్ట్ కాదు. అండ్ చేసే కెపాసిటీ మనలో ఉండాలి. మార్కెటింగ్ స్కిల్స్ ఉంటాయి, అవి ఎలా ఏంటి అనేది తెలుసుకొని మనం చేసుకుంటే కనుక 100% సక్సెస్ అవుతామండి. చాలా మంది చెప్తుంటారు ఒక వీడియో రాగానే అంటే బాగుపడిన 100 మంది వాళ్ళు బిజీగా ఉండడం వల్ల ఎవరికేం సజెస్ట్ చేయలేరు. ఒక్కరు ఫెయిల్ అయిన వాళ్ళు మాత్రం 100 మందికి చెప్తారు. అంటే వాళ్ళు ఫెయిల్ అయ్యారని కాదు, అక్కడ మెయిన్ ఏంటంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఏంటంటే చెయ్యాలి అనే పట్టుదల కన్నా మేము చేయలేము, మాకు అవ్వట్లేదు అన్న డిసెంకరేజ్ లో ఉంటారు. అలాంటి వాళ్ళు ఇలాంటి ఫీల్డ్ లోకి రాకపోవడం చాలా బెటర్ అని నేను చెప్తా. ఎందుకంటే మనం బాగుపడకపోయి ఎదుటి వాళ్ళని చెడగొట్టిన వాళ్ళం అవుతాం అనమాట అలా చేయడం వల్ల. ఎందుకంటే మనం సక్సెస్ అవ్వలేము అని ఎదుటి వాళ్ళు సక్సెస్ అవ్వరు అనడానికి లేదండి. ఒకరు ఫెయిల్ అయితే 100 మంది సక్సెస్ అవుతున్నారు. సో 100 మంది సక్సెస్ అయిన వాళ్ళ సాక్ష్యాలు తీసుకుంటే మరి వీళ్ళు ఏం చేస్తారు? ఫెయిల్ అవ్వడం, పాస్ అవ్వడం మనలో ఉంటుంది. బట్ మెషిన్ ఫాల్ట్ కాదు అండ్ మార్కెట్ ఫాల్ట్ కాదు, మనలో డిఫెక్ట్. మనం చేసుకునే దాన్ని బట్టి మార్కెటింగ్ అనేది ఉంటుంది. సో ఇది నేను చెప్పాలనుకున్నా. అండ్ మనం మన మెషిన్ మీద తయారు చేసిన వర్క్స్ కూడా నేను కొన్ని చూపిస్తాను, చూద్దాం ఒకసారి. ఇవి వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ అయిన తర్వాత దీన్ని మగ్గం వర్క్ లాగా స్టోన్స్ తోటి ఇలా డెకరేట్ చేసుకుంటామండి. అంటే మనకు సేమ్ అప్పుడు మగ్గం వర్క్ లుక్ అనేది బ్లౌజ్ కి వస్తుంది. సో యాస్టీస్ థ్రెడ్స్ తోటి కాకుండా ఇలా కొంచెం కుందన్స్ తోటి, స్టోన్స్ తోటి మనం డెకరేట్ చేస్తాం అనమాట. అప్పుడు సేమ్ మనకు ఈక్వల్ టు మగ్గం వర్క్ లాగా అనిపిస్తుంది. అండ్ మగ్గం వర్క్ లో ఏంటంటే స్టోన్స్ స్ప్రింగ్ యూజ్ చేయడం వల్ల కొన్ని పట్టు సిల్క్ శారీస్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఒక స్టిచ్ అందులో థ్రెడ్ కట్ అయినా కూడా స్టిచెస్ మొత్తం ఊడిపోతాయి. ఇందులో ఆ ప్రాబ్లం అనేది రాదండి. సో ఇలా వర్క్ అయిన తర్వాత ఇది కాసు వర్క్ అయిన తర్వాత మళ్ళీ మనం ఇలా డెకరేట్ చేసేసుకుంటే చాలా నీట్ గా ఉంటుంది.
బ్రైడల్కి కూడా మనం మన మషన్స్లో వర్క్ అనేది వేసి ఇవ్వచ్చు అనమాట. ఇది వచ్చేసి కట్ వర్క్ అండి. ఇంకా దీన్ని చెయ్యాలి డిజైన్, జస్ట్ వర్క్ అయిపోయింది. సో ఇది బ్యాక్ సైడ్ వస్తుంది. ఇది వచ్చేసి 2 హ్యాండ్స్. సో ఇది కట్ వర్క్ ప్యాటర్న్, ఇంకా కట్ వర్క్ చేయాలి దీన్ని, జస్ట్ వర్క్ అయిపోయింది. ఆల్రెడీ నేను కొన్ని షేపింగ్స్ చేసినవి ఉన్నాయి, అవి చూపిస్తాను. ఇది కట్ వర్క్ ఆల్రెడీ చేసిన వర్క్. దీనికి కింద షేపింగ్ అనేది ఇలా ఇచ్చామన్నమాట. సో ఇలా కూడా మనం చేసుకోవచ్చు. వర్క్స్ అయిన తర్వాత దుపట్టాస్కి కానీ, శారీ బోర్డర్స్కి కానీ, హ్యాండ్స్కి కానీ, ఫ్రాక్స్కి కానీ ఇలా మనం షేపింగ్స్ అనేది ఇచ్చుకోవచ్చు. సో ఇది ఒకటండి. ఈ మన MH బ్రాండ్లో వచ్చేసి జరీ ఇలా యూస్ చేస్తాము. సో జరీ ఎక్కువ యూస్ చేయడం వల్ల మంచి లుక్ అనేది వస్తుంది. థ్రెడ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. జస్ట్ ఇది శాంపుల్ పీస్ అండి. ఇక్కడ జస్ట్ టెస్టింగ్ కోసం చేసిన వర్క్ చూస్తున్నారు కదా. జెరీ అండ్ థ్రెడ్ తోటి చేసిన వర్క్ చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. వర్క్ అయిన తర్వాత మనం ఇలా డెకరేట్ చేసుకోవాలి. సేమ్ ఈక్వల్ టు మగ్గం వర్క్ లుక్ అనేది మనకు అప్పుడు అనిపిస్తుంది అనమాట. ఈ సింగిల్ హెడ్ మషన్స్లో ఏంటంటే ఎలాంటి క్లాత్ ఉన్నా కూడా మనము వేసుకోవచ్చు. సో ఇది చాలా డెలికేటెడ్ టిష్యూ క్లాత్ అండి. ఇంత డెలికేటెడ్ క్లాత్ కూడా మనం వేసుకోవచ్చు. ఇవి ఈవెన్ మగ్గం వర్క్లో ఇచ్చినప్పుడు మగ్గం వర్క్లో కూడా వెయ్యరు, చినిగిపోతుంది క్లాత్ అనేసి. అండ్ మన ఎంబ్రాయిడరీ మషిన్స్లో మనం వేసుకోవచ్చు. ఇది ఏంటంటే ఫ్రేమ్ అల్యూమినియం ఉండడం వల్ల జస్ట్ క్లాత్ మీద క్లిప్ ప్రెస్ చేస్తాం కాబట్టి క్లాత్ ఆల్మోస్ట్ డ్యామేజ్ అవ్వదు. అండ్ చిన్న మిషన్స్లో అయితే వీటి మీద వేయలేము, క్లాత్ అనేది డ్యామేజ్ అవుతుంది. కాబట్టి పెద్ద మిషన్స్లో ఇది వేసుకోవచ్చు. అది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కొన్ని శారీస్లో మనకు ప్లెయిన్ ఇలాంటి టిష్యూస్లోన సపరేట్ క్లాత్ తీసుకొని వర్క్ వేయించుకోవాలన్నా కూడా కుదరదన్నమాట. సో ఆ చీరలో బ్లౌజే దానికి అట్రాక్ట్. అలాంటి వాళ్ళకి డిసప్పాయింట్ అవ్వకుండా మన మిషన్స్లో మనం వర్క్ చేసి ఇవ్వచ్చు. సో ఇలా ఎంత డెలికేటెడ్ క్లాత్స్ ఉన్నా కూడా మనం వర్క్ అనేది చేసుకోవచ్చు అండి పెద్ద మిషన్స్ లో. అండ్ కంప్లీట్ గా మెటాలిక్ థ్రెడ్, ఇందులో వచ్చేసి మనం టోటల్ గా సిల్వర్ మెటాలిక్ థ్రెడ్ యూజ్ చేసాము. అండ్ ఈ థ్రెడ్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకు అచ్చం మగ్గం వర్క్ లుక్ లాగా ఉంటుంది అనమాట మెటాలిక్ థ్రెడ్ వల్ల. సో ఇది వచ్చేసి మనకు ఓన్లీ 20 minutes లో టోటల్ బ్లౌజ్ అయిపోతుందండి. ఎంత ఫాస్ట్ గా అవుతుంది అనమాట ఇంత సింపుల్ వర్క్స్ అయితే. ఇది వచ్చేసి టోటల్ టిష్యూ బ్లౌజ్, చాలా డెలికేటెడ్ క్లాత్. వేసింది కూడా టోటల్గా మెటాలిక్ జెరీతోటే వేసాం ఇందులో వర్క్ సెల్ఫ్గా. సో ఇలాంటి హెవీ వర్క్స్ కూడా మనం ఫుల్ జెరీతోటి అండ్ చాలా డెలికేటెడ్ క్లాత్లను మనం వర్క్ వేసామండి. సో ఇలా వేసి ఏంటంటే అచ్చ మనకు మగ్గ వర్క్ లాగా వస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ తక్కువ బడ్జెట్లో తక్కువ టైంలో ఇన్ టైంలో మనము కస్టమర్కి వేసి ఇవ్వచ్చు ఎంబ్రాయిడరీ మిషన్ మీద. సో అంతేకాకుండా మన మెషిన్లో ఇంకా కోడింగ్, డీడ్స్, డివైస్ ఇలాంటివి కూడా అటాచ్ చేసుకోవచ్చు. సో అవి ఇలా డిజైనింగ్ చేసుకోవచ్చు అనమాట. మగ్గం వర్క్లో ఏదైతే స్ప్రింగ్ వస్తుందో అలాంటి స్ప్రింగ్ని కోడింగ్ అంటారు. ఇంకా ఇక్కడ బీడ్స్ అనేది మనం యూజ్ చేసాము. సో ఇలా మిషన్లో ఒక రకమే కాకుండా చాలా రకాలుగా మనం యూజ్ చేసుకొని చాలా డిఫరెంట్గా అండ్ చాలా మోడల్స్ ఉన్నాయి. ఓన్లీ బ్లౌజ్ ఒకటే కాదండి వర్క్ చేయడానికి, ఇందులో చాలా ఉన్నాయి ఎంబ్రాయిడరీలోన. ఇది ఇప్పటి నుంచి కాదు, గత 100 ఏళ్ల కింద నుంచి ఎంబ్రాయిడరీ అన్నది ఉంది. అండ్ ఇంకా చాలా ఇంప్రూవ్ అవుతుందే కానీ అవుట్ ఆఫ్ అనేది అవ్వదు. సో ఎందుకంటే అంత అడ్వాన్స్ కాబట్టి బేసిక్ చిన్న మిషన్స్కి ఇప్పుడు డిమాండ్ తగ్గింది. టోటల్గా డిమాండ్ అనేది ఓన్లీ పెద్ద మిషన్స్కి మాత్రమే ఉంది. సో ఎవరికైనా నీడ్ రిక్వైర్ ఉంటే మాత్రం కంపల్సరీ కాల్ చేయండి. కంపెనీ అనేది మీకు కంప్లీట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ.